రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రాజెక్టు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నాయకుడు కార్తిక్ రెడ్డితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపు గచ్చిబౌలి శంషాబాద్ మధ్య మెట్రో ప్రాజెక్టును రద్దు చేసిందని, టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే 2 రోజుల్లోనే ఆ పనులను మళ్లీ ప్రారంభిస్తామన్నారు. దుమ్మి చేయనికి పోయినామా, దొంగతనం చేయనికి పోయినామా, ఎవరైనా కొట్టనికి పోయినామా? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు పొద్దుగాల నుంచి? మేము ఎవరి మీద యుద్ధానికి పోయినాం? శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఫౌండేషన్ స్టోన్ ఉందో పాలాభిషేకం చేసి ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలనే కదా. ఇంకా మీరు ప్రజాస్వామ్యం నడుపుతున్నారా? ప్రజా పరిపాలన మీరు నడుపుతున్నారా? స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంటుంది. మీరు ఎందుకు పోయినరు? ఎప్పుడు శాంక్షన్ చేయిస్తారు? ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. 3 నియోజకవర్గం, ముఖ్యంగా రాయందర్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోతుండే మెట్రో నిజంగా కూడా పోయింటే మన ప్రాంతం నుంచే కదా పోయేది. 3 మున్సిపాలిటీలు ఆఖరికి రాయందర్ టచ్ చేసుకుని శంషాబాద్ మన నియోజకవర్గం నడిబొడ్డు నుంచి పోయేది కదా మెట్రో. ఎవరికి లాభం అయ్యేది? ముమ్మాటికి మేము ఇది కొట్లాడతాం, ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతాం. మా మెట్రో వచ్చే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్తున్నాం. ఇది ఈరోజు ఇది ఆఖరి కాదు, ఇది మొదలు. దీన్ని మేము ప్రజా ఉద్యమంగా తీసుకుపోతాం. ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ చేస్తాం. కాలనీ